మా జగనన్నకి వ్యతిరేకంగా పత్రికా విలేకరులు పని చేయకూడదు, పత్రికలు పని చేయకూడదు, మహిళలు పని చేయకూడదు, అలాగే పార్టీ ఆఫీసులు పని చేయకూడదు. ఎక్కడా కూడా మా అన్నకి క్లీన్ చిట్ కావాలి, క్లీన్ చిట్ కావాలి. ఖచ్చితంగా మీకు క్లీన్ చిట్ ఇస్తారన్నా. ఎందుకంటే మీ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్, మా జగన్ అనే ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందంటే, ఓడిపోతున్నాను అనే ఫ్రస్ట్రేషన్ లో మీడియా పర్సన్లని కూడా మర్చిపోయి పత్రికల ఆఫీసుల మీద, ఆ పత్రికా విలేకరుల మీద, మీడియా పర్సన్ల మీద దాడులు చేయించి సంబరపడిపోతున్నాడు. అంటే మీరు ఒకటి గమనించాలి, మా అన్న ఇది యాజ్ తెల్లోడి మనస్తత్వం. తెల్లోడు గతంలో చూడండి, మన రాష్ట్ర స్వతంత్రం కోసం, మన దేశం స్వతంత్రం కోసం ఎంత కష్టపడ్డాం. వాడు అంటే పన్నేసేవాడు, అంటే జైల్లో పెట్టేవాడు, కాదు అంటే కొట్టేవాడు, అహో అంటే నరికేవాడు. ఇవన్నీ యాజ్ మా జగనన్న లక్షణాలే కదా. జగనన్న నిజమైన తెల్లోడి వారసుడు. ఏమంటారు? అవునంటారా కాదంటారా? మన రాష్ట్రాన్ని ఇప్పుడు పాలించేది నల్లోడు కాదు, తెల్లోడు. తెల్లోడికి అప్పుడు మనకి స్వాతంత్రం రాకముందు కూడా మన వాళ్ళు దొంగచాటుగా పత్రిక నడిపించి దానిలో పత్రిక ప్రింట్ చేసి ప్రజలకి జరిగిన సంఘటనలు తెలియజెప్పేవాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలకే పత్రికా విలేకరులు ఈ పోస్ట్ వేస్తే ఏమైంది, ఈ ప్రకటన వేస్తే ఏమైంది, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాన్ని ఏదన్నా ప్రశ్నిస్తే ఏమైంది, ఇది వేయొచ్చా వేయకూడదా అని ఆలోచించే పరిస్థితిలో ఇప్పుడు ప్రజెంట్ మీడియా అంతా ఉంది. అప్పుడు మనం బ్రిటిష్ కాలంలో ఉన్నట్టే కదా. బ్రిటిష్ వాడికి మనం ఎలా జడుస్తున్నాం, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డికి కూడా అంతే జడుస్తున్నాం. కాబట్టి మా జగనన్నయ్య బ్రిటిష్ వారసుడు, బ్రిటిష్ వాళ్ళందరికీ కూడా వారసుడు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా, మీడియా పర్సన్లే గాని, మరి ప్రజలే గాని, మహిళలే గాని, యువతే గాని, మీరంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే కదిలితే తన్ను, మెదిలితే తన్ను, కాదంటే పన్ను, అవునంటే కేసు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ పనులు చేసుకుంటూ రేపు రాబోయే కాలంలో ఇంకా 2 నెలలే ఉంది. ఈ 2 నెలల్లో ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి మీ స్వాతంత్రాన్ని మీరు పొందండి.